నమస్తే జిల్లా వాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ములగపూడిలో వైఎస్ షర్మిలారెడ్డి రచ్చబండ కార్యక్రమానికి విశేష స్పందన. ఇచ్చిన హామీలన్నీ మద్యం షాపులోనే దొరుకుతున్నాయని విమర్శ. పదవ రోజుకు చేరుకున్న కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ చేపట్టిన ఆందోళన. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు నిర్మించే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. కాకినాడలో పేదలందరికీ ఇళ్లు పథకం క్రింద ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా. అనకాపల్లిలో జనసేన పార్టీ ఆత్మీయ సమ్మేళనం. పాల్గొన్న కొణిదెల నాగబాబు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 97వ వార్డు టీచర్స్ లేఅవుట్ ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన క్రైస్తవ కమ్యూనిటీ భవన శంకుస్థాపన కార్యక్రమం ఉత్సాహవంతంగా జరిగింది. శనివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే అనంరెడ్డి అదీప్ రాజ్, రెవెన్యూ అధికారులు స్థానిక నాయకులతో కలిసి హాజరయ్యారు. తొలుత నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన శాసనసభ్యుడు అనంతరం చర్చ్ కాపర్లతో కలిసి క్రైస్తవ సాంప్రదాయ అనుసారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనతో ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చగలిగిన సంతృప్తి తనకు కలిగిందన్నారు. త్వరలోనే అన్ని సౌకర్యాలు కలిగిన కమ్యూనిటీ హాల్ను క్రైస్తవ సోదరుల వినియోగానికి తీసుకొస్తామని, ముందుగా అందుకు గాను తన సొంత నిధులతో ప్రహారీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పెందుర్తిలో ఎంతో మంది నేతలు ఉన్నప్పటికీ తమ సమస్యను పరిష్కరించిన అదీప్కే తమ మద్దతు ఉంటుందని బహిరంగంగా ప్రకటించారు. అనంతరం నిర్వాహకులు కార్యక్రమానికి హాజరైన అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా క్రైస్తవ సోదరులు ఆలపించిన భక్తి గీతాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమానికి స్థానిక వైసీపీ నాయకులు జోబుదాసు, చిన్ని, మేంటు మహేష్, ఆదిరెడ్డి మురళి, వినోద్, రాంబాబు, విపిసిఎస్ ప్రతినిధులు వైఎస్ఎస్ పాల్, డి కాంతారావు, పి థామస్, ప్రవీణ్, పి సంతోష్, సిహెచ్ జాన్ రత్నం, వివిధ సంఘాలకు చెందిన కాపర్లు, జీవీఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు కూడా ఏదైతే మేము 2019 ఎన్నికల ముందు వచ్చినప్పుడు కూడా మమ్మల్ని ఏమీ కోరలేదు. కేవలం బరియల్ గ్రౌండ్కి సంబంధించి, ఆ తర్వాత కమ్యూనిటీ హాల్కి సంబంధించి స్థలం కావాలని మాత్రమే కోరడం జరిగింది. అయితే బరియల్ గ్రౌండ్ది కొన్ని కారణాల వల్ల ఆలస్యమైనప్పటికీ కూడా కమ్యూనిటీ హాల్కి ఎంతమంది ఇక్కడ ప్లేస్ ప్రపోజ్ చేసినప్పటికీ కూడా అది కొన్ని కోర్టు ఇష్యూస్లో ఉండడం వల్ల అది మళ్ళీ వెనక్కి వెళ్ళడం. అయితే ఈసారి పూర్తిగా కలెక్టర్ గారి దగ్గర ఒక పక్కాగా సైట్ చూసుకొని ఎటువంటి డీవియేషన్స్, ఎటువంటి డిస్ప్యూట్స్ లేనటువంటి ఒక సైట్ చూసి మరి దాన్ని జీవీఎంసీకి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. దాంట్లో చాలా క్లియర్గా మనకు ఇప్పుడు ఇక్కడ చినముసివాడకి సంబంధించి సర్వే నెంబర్ 188/2లో ఒక 20 సెంట్స్ అంటే 1000 గజాలు ల్యాండ్ని మనం ఇప్పుడు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి హ్యాండ్ ఓవర్ చేయడం అనుకోవడం జరిగింది. మరి గౌరవ ఎంఆర్ఓ గారు కూడా మరి మన సమక్షంలో ఉన్నారు. ఎంఆర్ఓ గారిని కూడా నేను కోరేది ఒకటే, ఎంఆర్ఓ గారు ఈ 2 రోజుల్లో ఇవాళ రేపట్లో మనం ఏదైతే మన ఎక్స్టెంట్ 20 సెంట్స్ ఉందో దీనికి కావాల్సినటువంటి సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేస్తే సోమవారం ఉదయం నుంచే దీని కాంపౌండ్ వాల్ వర్క్ కూడా నేను ఏదైతే మాట ఇచ్చానో నా సొంత నిధులతోనే కాంపౌండ్ వాల్ వర్క్ కూడా సోమవారం ఉదయం నుంచే స్టార్ట్ చేస్తానని చెప్పి, అంతేకాకుండా ఇది అయిపోగానే మరి గౌరవ కమిషనర్ గారితో కూడా మాట్లాడాను. ఆయన కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్ కూడా 47 lakhs ఎస్టిమేట్ కూడా ప్రిపేర్ అయింది. ఈ రోజు కూడా వెళ్ళి కలుస్తున్నాను. అది కూడా వీలైనంత తొందరలోనే శంకుస్థాపన పెట్టి మన ఎలక్షన్ కోడ్ లోపే ఆ వర్క్ కూడా శంకుస్థాపన పెట్టి మొదలయ్యేటువంటి కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ములగపూడిలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి రచ్చబండ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ మద్యం షాపులోనే దొరుకుతున్నాయని విమర్శించారు. దివంగత నేత నా తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను పేదలకు అందించే దిశగా మీతో మమేకమై నా తండ్రి ఆశయాలను కాంగ్రెస్ పాలనకే సాధ్యమవుతుందని, అందుకే మీ ముందుకు వచ్చానని, నన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రచ్చబండ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందుకే చెప్తున్నా
మళ్ళొక్కసారి ఈ మోసపు రాజకీయాలను నమ్మకండి. ఒకరేమో ప్రత్యక్షంగా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నారు చంద్రబాబు గారు, ఇంకొకరేమో పరోక్షంగా జగనన్న గారికి ఎప్పటి నుంచో పొత్తుంది బీజేపీ పార్టీ. ఈ పొత్తులు మనకు అర్థం కావు, ఈ రాజకీయాలు మనకు అర్థం కావు. మనకు అర్థమైందల్లా 5 సంవత్సరాలు ఒకరికి అధికారం ఇచ్చి చూసాం, ఇంకొక 5 సంవత్సరాలు ఇంకొకరికి అధికారం ఇచ్చి చూసాం. 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అధికారం ఇచ్చి చూసాం, 5 సంవత్సరాలు జగన్ రెడ్డికి అధికారం ఇచ్చాం. వీళ్ళిద్దరిలో ఎవరికి మళ్ళీ ప్రత్యేక హోదా కోసం కొట్లాడాలి అనే చిత్తశుద్ధే లేదు. ప్రత్యేక హోదా రాలేదు, మనకు పోలవరం ప్రాజెక్టు రాలేదు, మనకు రాజధాని రాలేదు, విశాఖ రైల్వే జోను కాలేదు, విశాఖ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కాలేదు, ఉత్తరాంధ్రకు రాయలసీమకు ఎకనామిక్ ప్యాకేజీలు రాలేదు. ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా మనకు నెరవేరలేదు. ఒక్క వాగ్దానం కూడా మనకు బీజేపీ పార్టీ ఇయ్యకపోయినా ఈరోజు బీజేపీ పార్టీకి కాలు పట్టుకుంటున్నారు ఈ జగన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు. ఇది అమ్మా మేము డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాము, కానీ డిఎస్సి నోటిఫికేషన్లు రాక మా జీవితాలు ఏమైపోతాయో తెలియక అసలు ఏ ఉద్యోగానికి పనికి రాకుండా పోతున్నాము అని. ఇంకొక తమ్ముడు చెప్పాడు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాము 8,000కు 10,000 ఆ అబ్బాయి చెప్పాడు. అంటే మన బిడ్డలు చదువుకున్నా కూడా, డిగ్రీలు పీజీలు చేసినా కూడా, చేస్తున్న పనికి చదివిన చదువుకు ఏ సంబంధము లేకుండా వాళ్ళకు కనీసం పెద్ద పెద్ద పరిశ్రమలైనా వస్తే వాళ్ళకు ఉద్యోగాలైనా వచ్చేవి. పెద్ద పెద్ద పరిశ్రమలు ఎందుకు రాలేదు? ఎందుకంటే మనకు ప్రత్యేక హోదా లేదు కాబట్టి. మనకు ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కింద బీజేపీ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండే, కానీ అది ఇవ్వలేదు. 10 సంవత్సరాల నుంచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నారు, జగనన్న గారు ఇంకొక 5 సంవత్సరాలుగా ఉన్నారు. ప్రత్యేక హోదా గురించి ఒక్కరన్నా నిజమైన ఉద్యమం చేశారా? ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వంలో కనీసం గిట్టుబాటు ధర వస్తుందా అంటే ఒక చోట కూడా, ఒక రచ్చబండలో కూడా ఒక రైతు కూడా అమ్మా మేము బాగుపడుతున్నాము, మాకు గిట్టుబాటు ధర వస్తుంది, వ్యవసాయం బాగుంది, మేము డబ్బులు చేసుకుంటున్నాము అన్న రైతు లేనేలేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు అన్న అప్పు లేని రైతు ఉన్నాడా ఈరోజు అంటే లేడు. మొత్తం రైతులందరూ అప్పులు పాలైపోయారు. ఈ రోజు వ్యవసాయం పండుగ కాదు, ఈ రోజు వ్యవసాయం దండగ. బిడ్డలు ఎవరు వ్యవసాయము వైపు పోవటం లేదు. పోనీ బిడ్డలు ఏదైనా ఉద్యోగం చూసుకుందామా అంటే ఆ ఉద్యోగాలు లేవు. రైతులు ఏమైనా బాగుపడుతున్నారా అంటే ఈ కెనాల్ వర్షం చెప్పాడు ఇందాక. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో శ్రీ ఉషా పద్మిని ఛాయా సౌజన్య సమేత శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామివారి ఆలయంలో మాఘమాసం మొదటి రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి వెంకట నరసింహాచార్యులు మాట్లాడుతూ మాఘమాసం 10/2/2024 నుండి 10/3/2024 వరకు ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరుగుతాయని, అలాగే మాఘమాసం ప్రతి ఆదివారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు, మాఘమాసం 30 రోజులు స్వామివారి సూర్య నమస్కారం అనంతరం తీర్థం సర్వరోగ నివారణకి పంపిణీ చేస్తారు. అలాగే 16వ తారీఖు స్వామివారి రథసప్తమి సందర్భంగా మధ్యాహ్నం 1 గంటకు ఆలయం నుండి రథోత్సవం జరుగుతుందని ఆయన అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన అన్నారు. జై శ్రీమన్నారాయణ. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ ఉషా పద్మిని ఛాయా సౌజ్ఞ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో మాఘమాసం ప్రారంభం ఈ రోజు నుంచి మనకి చేయడం జరుగుతుంది. ఈ తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారికి విశేష స్థాపనం జరిగింది. అనంతరం స్వామివారికి అలంకరణ జరుగుతోంది. తదుపరి స్వామికి అర్చన, అనంతరం పూర్ణావతి మహోత్సవం నిర్వహించుకోవడం, మంగళహాసనం జరుగుతుంది. ఈ నెల మనకి 16వ తారీఖు మాఘశుద్ధ సప్తమి రథసప్తమి మహోత్సవం శుక్రవారం రోజున అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటాం. మధ్యాహ్నం 1 గంటన్నరకి రథయాత్ర ప్రారంభం కూడా అవుతుంది. అలాగని ఫిబ్రవరి 20వ తారీఖు మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం కూడా జరుగుతుంది. పగలు స్వామివారికి రథయాత్ర, రాత్రి 7 గంటలకి శ్రీవారి కళ్యాణ మహోత్సవం నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది. అదే భక్తులంతా కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామి పాత్రులై
ఆయురారోగ్యాలతో అందరూ ఉత్తేజించాలని అనేక మంగళాలు తెలియజేసి జై శ్రీమన్నారాయణ. ఎల్ఎన్పేట మండల కోవిలాం జంక్షన్లో ఇచ్చిన మాటను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తూ వరుసగా 4వ ఏడాది వైఎస్ఆర్ ఆసరా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకి బాసటగా మన జగనన్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చితికిపోయిన 7.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 78.94 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఊరటనిస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను సంపూర్ణంగా నెరవేరుస్తూ 4వ విడతగా 6,394.83 కోట్ల ఆర్థిక సాయాన్ని అందిస్తున్న జగనన్న ప్రభుత్వం జనవరి 23 నుండి 2 వారాల పాటు జరిగే ఆసరా కార్యక్రమానికి అనంతపురం జిల్లా ఉరవకొండలో మంగళవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. నేడు అందిస్తున్న ఆసరా లబ్ధితో ఈ 56 నెలల కాలంలో వివిధ వర్గాల ప్రజలకు నేరుగా డీబీటీ ద్వారా అందించిన లబ్ధి 2.50 లక్షల కోట్లు దాటింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎల్ఎన్పేట మండల కేంద్రంలోని ఎల్ఎన్పేట జంక్షన్ నందు మండల మహిళా సమాఖ్య ఏర్పాటు చేసిన ఎల్ఎన్పేట మండల స్థాయి వరుసగా 4వ ఏడాది వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యురాలు రెడ్డి శాంతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం రవిరాజు నారాయణరావు, ఈవోపీఆర్డీ ఎంపీపీ రెడ్డి జ్యోతిలక్ష్మి, ముఖ్య ఆహ్వానితులు రెడ్డి రామారావు, వైస్ ఎంపీపీ ఇందుమతి, ఏఎంసీ వైస్ చైర్మన్ భాస్కర్రావు, మండల అధ్యక్షులు విష్ణు, సారిపల్లి ప్రసాదరావు, సచివాలయ కన్వీనర్ జి ఆనందరావు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పిఎస్సిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, వెలుగు సీసీలు, వెలుగు సిబ్బంది, మహిళా సంఘ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి వాళ్ళు వచ్చి మరి ఏం మాట్లాడినా కూడా వాళ్ళకి టికెట్ ఇవ్వాలన్నా వరకాలి, భయపడాలి. మీరందరూ కూడా వాళ్ళకి డిపాజిట్ లేకుండా ఓడించాలని మీ అందరిని కూడా కోరుతున్నారు. వెన్నుపోటుదారులకు ప్రజా తీర్పును మోసం చేసిన వారికి ప్రజల అభిలాషలు, ప్రజల ఆకాంక్షలను, ప్రజల తాలూకా నిగాసులు అడ్డుకొని, ప్రజల తాలూకా ప్రగతిని అడ్డుకొని మనకి మోసం వాళ్ళకి 4 మీద చేతులు పెట్టాలో ఖండించాలని మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. మన సంక్షేమానికి మన పొట్ట మీద కొట్టాలని వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి మనం? దయచేసి దగ్గర కూడా రానివ్వకుండా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. కలమటి వెంకటరమణ ఏం మాట్లాడతాడు? మన వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా గెలిచి అన్న జగనన్న నువ్వు నాకు టికెట్ ఇవ్వకపోతే నేను ఎమ్మెల్యేని అవను, పెద్ద కుటుంబంలో పుట్టానన్నా అని అంటే జగనన్న ఆ రోజు ఎమ్మెల్యేగా చేశారు. అప్పుడు నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను. మరి ఇస్తే జగనన్న మొహం పెట్టుకొని వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకొని పిలిచాడు. మీరందరూ కూడా మరి కలమటి వెంకటరావుని ఎమ్మెల్యే చేశారు. జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలనే ప్రేమతో, జగనన్న ముఖ్యమంత్రిని చేయాలనే ఆకాంక్షతో మరి ఏం చేశాడు? ఇసుకను బొక్కడాని కోసం, వంశధార నిర్వాసిత ప్యాకేజీలు పొందడాని కోసం, ప్రతి ఒక్క ఆడబట్టికి రావాల్సిన డబ్బులు దోచుకోవడం కోసం మరి మనందరినీ అన్యాయం చేసి తెలుగుదేశం కబుర్లు పెట్టి కలపడి వెంకటరావు. మరి అలాంటి వాళ్ళు వచ్చి ఈరోజు మళ్ళీ నేను ఎమ్మెల్యే అవుతాను, నాకు ఓటే ఏంటంటే ఆ తెలుగుదేశం కానీ జనసేన కానీ మన ప్రతిపక్షాలు ఎవరున్నా కూడా ప్రతిపక్షాలు ఏంటంటే మనకి నీతిగా, నిజాయితీగా, అభిమానంగా, ప్రేమగా జగనన్న శ్రీరామచంద్రుడిలా ఒక శ్రీరామ రాజ్యాన్ని స్థాపించారు. ఇక్కడ మనం ఎవరు ఏ సర్పంచ్ దగ్గర కానీ, ఏ ఎంపీటీసీ దగ్గర కానీ, ఏ జడ్పీటీసీ దగ్గర కానీ, ఏ ఎంపీపీ దగ్గర కానీ, ఏ ఎమ్మెల్యే దగ్గర కానీ, ఎంపీ దగ్గర కానీ ఎక్కడ కూడా తలదించాల్సిన అవసరం లేదు. ఏ అధికారి దగ్గర కూడా అమ్మదే అడగవలసినటువంటి మరి ఆకాంక్ష లేదు. మనకి న్యాయం, ధర్మం మన జగనన్నే మళ్ళీ జగనన్నే తీసుకురావాలి. అన్ని విధాలుగా మనకి ఈరోజు ఆశ్రయిస్తూ ఇంకొక వారంలోనే మళ్ళీ జగనన్న చేదోడు కార్యక్రమం మళ్ళీ మన అక్క చెల్లెలకే ఇస్తున్నారు. ఈబీసీ నా ఒరియా మాట్లాడే అక్క చెల్లెలందరికీ మళ్ళీ ఈబీసీ మళ్ళీ వస్తుంది. మరి ఇవన్నీ కూడా ఎలా సాధ్యం? ఎందుకు సాధ్యం? ఎవరి కోసం సాధ్యం? మనం బాగుండాలని జగనన్నకు ఒక తాపత్రయం, ఆరాటం, అది చూసే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒడిగిపోతున్నారు. అవునా కాదా?
33,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం, మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్పడానికి మీ అందరి ఇంటి ఆడబిడ్డగా, మీ శ్రేయభిలాషిగా, మీ ఎమ్మెల్యేగా నేను చాలా గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను, ఒక మహిళగా ఆనందిస్తున్నానని చెప్పడానికి మరొకసారి మీకు 2 చేతుల జోడించి శిరస్సు వంచి జగనన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి మనమంతా సుఖంగా సంతోషంగా ఉంటే మరొక నెల, 2 నెలల్లో, 3 నెలల్లో జరగబో ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు పక్కనే ఉండే పవన్ కళ్యాణ్ పట్టుకొని మరి ఎవరెవరినో పట్టుకొని పొత్తులు, జిత్తులు, నక్కలు, ఏవేవో రకరకాలతో మనకి మళ్ళీ వస్తున్నారు. వచ్చి మీకు అమ్మఒడి ఇప్పుడు వస్తుంది కదా, దీనికి డబుల్ ఇస్తాం, మీకు ఇప్పుడు రైతు భరోసా వస్తుంది కదా, దీనికి ఇంకో విధంగా మాఫీ చేస్తాం, మరి రకరకాలైనటువంటి మేనిఫెస్టోతో వస్తుంది. ఆ మేనిఫెస్టో మరి చంద్రబాబు నాయుడు పెట్టిన మరుక్షణమే అది మళ్ళీ మాయమైపోతుంది. కేవలం మళ్ళీ అధికారం ఎందుకు? పెత్తనదారు చలాయించడానికి అధికారం, అధికార దాహంతో మన డబ్బులు దోచుకోవడానికి అధికారం, మనందరినీ మళ్ళీ మోసం చేయడానికి అధికారం, మళ్ళీ మన ఈ ప్రభుత్వ డబ్బును దోచుకొని పంచుకొని తినడానికి అధికారం కావాలని మళ్ళీ వస్తున్నా చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, ఏ పార్టీనైనా మన ఈ ఊరి పొలిమేళ్ళకు కూడా రానివ్వకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్క అక్క చెల్లెలు తీసుకోవాలని మనసారా కోరుతున్నాను. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన 10వ రోజైన శనివారం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు సిహెచ్ విజయ్ కుమార్, కార్మికురాలు కామేశ్వరిలు మాట్లాడుతూ కాంట్రాక్ట్ సంస్థ వారు తమతో చర్చలు ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు. అయితే తమ న్యాయమైన డిమాండ్స్ అన్ని పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నామన్నారు. గత 24 సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా యజమానులు చెల్లించవలసిన పిఎఫ్, ఈఎస్ఐ కూడా తమ జీతాల నుండి కోత విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలు విపరీతంగా పెరగడం వల్ల జీతాలు సరిపోవడం లేదన్నారు. బుధవారం నుండి ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబుతో పాటు యూనియన్ నాయకులు ఆర్ రమేష్, వివిఎన్ కుమార్, దుర్గా ప్రసాద్, చంద్రకళ, కుమారి, అరుణ, తలుపులమ్మ, మంగ, బి శ్రీకాంత్, ఎం రవి, శ్రీనివాస్, జనార్దన్, కోటి, యేసు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. శానిటేషన్ వర్కర్గా పనిచేస్తున్నామండి. ఇంతకు ముందున్న కాంట్రాక్టర్లు ఒకవైపు మాది కట్ చేసిన పిఎఫ్, ఇంకో వైపు వాళ్ళు తీస్తున్నారు. ఇప్పుడు చాలని జీతంలో ఇప్పుడు 2 వైపులా మా దాంట్లో వచ్చి తీస్తున్నారండి. మేము ఇప్పుడు ఖర్చులు పెరిగిపోయి ఇంటి అద్దెలు గట్రా కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఇంకా బయట ఎక్కడ పని చేసుకోలేక మేము ఇందులోనే పని చేసుకుంటున్నాము. ఇప్పుడు మాకు ఆ బాధలు ఏదో తీర్చి మా జీతాలు పెంచి మా పిఎఫ్ మాకు ఇచ్చేలాగా కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. కామెంట్స్ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో గత 10 రోజులుగా పిఎఫ్, ఏసీ తిరిగి కట్ చేయడం దాని మీద కోసం మేము సాధారణ ధర చేస్తూ ఉన్నాము. అయితే నిన్న కాంట్రాక్టర్ వారు పిలిచి చర్చలు మొదలుపెట్టారు. ఆ చర్చలో అయితే అంత న్యాయసమ్మతంగా లేదు కాబట్టి మళ్ళీ మీరు ఒకసారి బాగా ఆలోచించుకోండి అని చెప్పినాము. వాళ్ళు కూడా మాకు 2-3 రోజులు టైం ఇవ్వండి, మేము దాన్ని ఆలోచించి మీకు పూర్తి పరిష్కారం చేస్తామని వాళ్ళు అన్నారు. వాళ్ళకి మా తరఫున ధన్యవాదాలు. అయితే ఏదైనా సరే, ఏ సమస్య అయినా సరే పూర్తిగా పరిష్కారం అవ్వకుండా మాత్రం మీరు ఈ సమ్మెను విరమించేది లేదు. ఖచ్చితంగా మాకు ఏదో న్యాయం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాము. అట్లాగే ఈ సమస్య మీరు ఎంత త్వరగా పరిష్కారం చేస్తే అంత మంచిదని మేము భావిస్తూ ఉన్నాము. దీన్ని పెద్దగా చేసి రోడ్డెక్కే ప్రస్తావన తీసుకురావద్దని, ఎందుకంటే గత 6 సంవత్సరాల నుంచి మీ ఆందోళనలో పనిచేస్తున్నాము. ఇప్పుడు చాలాసార్లు ఈ మాట మేము ముందుగానే చెప్తున్నాం. ఈ 6 సంవత్సరాలు ఎలాగెళ్ళిందో ఈ చివరి దశలో కూడా మాకు రావాల్సిన పిఎఫ్ మేము అన్యాయమైన ఏదో అడగట్లేదు, న్యాయమైన కోరిక మాత్రం మా పిఎఫ్ మాకు తిరిగి ఇవ్వమని చెప్తున్నాం. కాబట్టి అది మీరు పరిశీలించి అవసరమైతే మీ పై అధికారితో మాట్లాడి మాకు న్యాయం చేకూరుతారని కోరుతున్నాము. అలా జరిగిన పక్షాన సోమ, మంగళవారం, బుధవారం ఆగి లక్షవారం నుండి ఈ ఆందోళన మరీ ఉధృతం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నేత, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గూటూరు శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు మరియు అభిమానులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో గూటూరు అభిమానులు స్థానిక వైసీపీ కార్యాలయం నందు గూటూరు శ్రీను పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లంకా సూరిబాబు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు దనిశెట్టి బాబురావు, ఎంపీపీ ఇసరపు పార్వతి, తాతారావులు పాల్గొని గూటూరు బర్త్డే కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గూటూరు అభిమానులు, పార్టీ శ్రేణులు భారీ బాణసంచా కాల్చి తమ అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి సందడి చేశారు. గూటూరు శ్రీను పుట్టినరోజు వేడుకలతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకలను పురస్కరించుకుని అభిమానులు స్థానిక ప్రాథమిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు, జ్యూస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తోట జమీల్ అన్న, వైస్ ఎంపీపీ పల్లెల మణికంఠ స్వామి, వార్డు మెంబర్లు దనిశెట్టి మహేష్, పల్లా ప్రసాద్లు, ఎర్రా నరేష్, కోడిబోయిన అప్పలరాజు, పోసిన వీరబాబు, డక్కుమల్ల నానాజీ, విశ్వనాథుని శ్రీను, ప్రతాప్, తూము రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ లంకా సూరిబాబు, కేసనకుర్తి సత్యబాబు మీడియాతో మాట్లాడారు. ఈరోజు గౌరవనీయులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి గూటూరు శ్రీ గారి యొక్క జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు వారి యొక్క దేవుడైనటువంటి షిరిడి సాయిబాబా గారికి వారి ఫ్యామిలీకి వెళ్ళడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఆయన మీద ఉన్నటువంటి అభిమానాన్ని చూసుకున్నటువంటి ఈ కార్యకర్తలందరూ కూడా చాలా ఘనంగా కూడా చేయడం జరిగింది. దీని ముఖ్య కార్యక్రమం దనిశెట్టి బాబురావు గారు, ఎంపీపీ గారు, సత్యబాబు గారు అందరూ కలిసి వారు పల్లా ప్రసాద్ వాళ్ళ బ్యాచ్ ఆయన ఎవరైతే ప్రేమిస్తారో వారందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గుడిసేని గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. ఎందుకంటే ఆయన చాలా మంచోడు. ఎవరైతే ఆపదలు ఉంటారో వారిని అందరినీ ఆదుకునేటువంటి లేకపోయినా వారు దైవదర్శనానికి వెళ్ళినా జరిగాయి. వీరందరూ కూడా ఘనంగా చేయడం జరిగింది. ఇదే లేదా అతను మంచివాడు అని చెప్పడానికి కారణం ఆయన లేకపోవడం గొప్పగా చేయడమే ఆయన మంచితనానికి నిదర్శనం. ఆయన రాబోయే రోజుల్లో పార్టీలో కానీ ప్రజల్లో కూడా మంచి మంచి పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఇంతతో సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ముందు పత్రికా విలేకరులకు అందరికీ కూడా మా ధన్యవాదాలు. ఈరోజు గూడిసేని గారి పుట్టినరోజు వేడుకలకి ఘనంగా జరుపుకోవడానికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్య అతిథిగా ఇచ్చేసిన దనిశెట్టి బాబురావు గారు, మన జడ్పీటీసీ గారు, అలాగే వైస్ ఎంపీ గారు స్వామి గారు, అలాగే మన తాతారావు గారు, అన్నవరం దేవస్థానం డైరెక్టర్ మన సుందరం గారికి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియకుంటూ, గూడిసేని గారి కోసం ఒక విషయం చెప్పాలనుకున్నాను. మీ పత్రికా సోదరులు ఉన్నారు కాబట్టి, ఇలాంటి మనిషి అయితే మనకి ఎక్కడ కూడా ఇలాంటి నాయకుడు ఎవరికి దొరకడు. ఏ రాత్రి అయినా పగలైనా సరే మాకు ఇలా కష్టం వచ్చిందంటే ఏ టైం అయినా చూడకుండా వచ్చి ఆపదలో ఉండే కూడా ఆడుకుండే మనిషి అంటే ఆ గూడిసేని గారు అనుకోవాలా. అలాంటి నాయకుడు ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీతో షిరిడి దర్శనం కోసం వెళ్ళడం జరిగింది. అనగా ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని కుటుంబ సమేతంగా కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కాంగ్రెస్ పార్టీలో చేరి మొట్టమొదటిసారిగా పాయకరావుపేట నియోజకవర్గం వచ్చిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల విభాగపు మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొయ్య ప్రసాద్ రెడ్డిని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మేడిటి శంకర్ నాయకత్వంలో సత్కరించారు. శుక్రవారం కొయ్య ప్రసాద్ రెడ్డి నక్కపల్లి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిశారు.
కొయ్య ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో మీతో పాటు కష్టపడి పనిచేస్తామని, పీసీసీ అధ్యక్షురాలు షర్మిలమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింతగా బలోపేతమవుతుంది. ఆంధ్రప్రదేశ్కు విభజన హామీలు, ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు గుమ్మెల్ల గోవిందు, మండల పార్టీ అధ్యక్షులు ప్రగడ చక్రారావు, చిరంజీవి తిలక్, పాయకరావుపేట నియోజకవర్గం నాయకులు మారుతి చక్రవర్తి తదితరులున్నారు. బీజేపీ 2 వరకు 3 4 ఇస్తే సరిపోతుంది. బీజేపీ మాకు అది పార్లమెంటు 40 అసెంబ్లీ కావాలని చెప్పే పరిస్థితికి ఇవాళ డిమాండ్ చేస్తారంటే చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎంత దయనీయంగా మనం చూస్తున్నాం. అతను తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, జనసేన పార్టీ ఈ కూర్పు చూస్తుంటే ఐపీఎల్ టీంలు గుర్తుకొస్తున్నాయి. మన ఐపీఎల్ టీం చూసాం కదా, లండన్ నుంచి ఒకరిని, ఆస్ట్రేలియా నుంచి ఒకరిని, వెస్టిండీస్ నుంచి ఒకరిని తెచ్చుకొని ఆడించుకునేటువంటి ఒక ఐపీఎల్ టీంలు ఆ 3 టీంలు. కానీ కాంగ్రెస్ పార్టీ వేళ భారత క్రికెట్ టీం లాంటిది, ఒక అట్టడుకున్నటువంటి ధోని లాంటి వాడిని తయారు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఉన్నటువంటి శ్రేయస్ అయ్యర్ కానీ, ఇవాళ ఉన్నటువంటి కోహ్లీ కానీ అటువంటి ఆడిముచ్చాల్ని ఇవాళ వెలికి తీసుకొచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సరైన టీము ఇవాళ నిజంగా ప్రజల్ని, రాష్ట్రాన్ని కాపాడగలిగే టీము కాంగ్రెస్ పార్టీ తయారు చేసి మీకు అందిస్తారు. కాబట్టి దయచేసి పాత్రికేయ మిత్రులు మీరు కూడా పెద్ద ఎత్తున మీరు మనసు చేసుకోండి. ఇవాళ ఈ సమస్య గురించి ఎప్పుడైనా ఏదో తెలుగుదేశం పార్టీ అడ్రస్ చేసిందా? ఏ రోజు ఈ 10 ఏళ్ళు మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఏమి విమర్శించారంటే జగన్మోహన్ రెడ్డి గారిని సైకోలు వాళ్ళు, ఇతర ముసలిలక్క నీళ్లు ఈ రకంగా దూషించుకున్నారు తప్ప ఏ రోజు కూడా ఒక సభ్యత సంస్కారంతో నిజమైన ప్రతిపక్షం ఏ రోజు కూడా వ్యవహారం చేయలేదు. కానీ ఈవేళ షర్మిలమ్మ గారు ప్రతిపక్ష నేతగా వీళ్ళు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నారు. సమస్యలు స్పష్టంగా తెలియజేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం దోచుకుందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం నష్టమో, ఏం కష్టమో ఈ ప్రజలకు తెలియజేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ఏం చేస్తారో కూడా ఇవాళ తెలియజేస్తారు. ఇవన్నిటికీ బయటికి రావాల్సిన పరిస్థితి వేళ మన ఉందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ, మత సామరస్యాన్ని కాపాడగలటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి కాంగ్రెస్ పార్టీని ఆదరించవలసిన పార్టీ మైనార్టీలకి, ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకి, క్రిస్టియన్ మైనార్టీస్కి, దళితులకి, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకి అండగా నిలిచేటువంటి కాంగ్రెస్ పార్టీ. ఏ రోజైతే రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర ప్రారంభించారో ఆ రోజు నుంచి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్న పార్టీ. నిన్న వచ్చిన సర్వే, ఇండియా టుడే సర్వే, బీజేపీకి అత్యంతగా అనుకూలంగా ఉన్న సర్వే చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ కూటమి 200 సీట్లు వస్తాయని. బీజేపీ అనుకూల కూటమి టీవీఆర్ 200 వస్తున్నాయంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటడానికి చాలా దగ్గరలో ఉంది. 272 చేరడానికి ఎంతో దూరం లేదు. ముఖ్యంగా దక్షిణ భారతంలో ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు నిర్మించే లక్ష్యంగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిందని, ఈ కార్యక్రమం క్రింద ఈ రోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని 8 అర్బన్ వార్డులకు సంబంధించిన 2812 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. శనివారం కాకినాడ జేఎన్టీయూ ఎదురుగా ఉన్న మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పేదలందరికీ ఇళ్లు పథకం క్రింద ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరై ఇంటి పట్టాల పంపిణీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కాకినాడ పట్టణంలోని 8 వార్డులలో గుర్తించిన 2812 మంది లబ్ధిదారులకు ఈరోజు ఇళ్ల పట్టాలు అందించడం జరుగుతుంది కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె వెంకట్రావు, అడిషనల్ కమిషనర్ సిహెచ్ నాగనరసింహారావు, కాకినాడ ఆర్డీఓ ఇట్ల కిషోర్, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ జమ్మలమడక నాగమణి, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న, కాకినాడ రూరల్ జెడ్పీటీసీ సభ్యులు ఎన్ రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ పసుపులెట్టి వెంకటలక్ష్మి, వివిధ వార్డుల కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అంటే పథకంలో ప్రతి ఒక్కరిని కూడా మన అడ్మినిస్ట్రేషన్ పరంగా ఒక లబ్ధి పొందుతున్న వాళ్ళు లబ్ధిదారులు అనే పదం కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఒక హక్కుదారుగా గుర్తించడం అనేది చాలా ముఖ్యమైన ఒక అంశం. సో మన హౌసింగ్ ప్రోగ్రామ్ లో కూడా మీకు అందరికీ రిజిస్ట్రేషన్ అనే ఒక కార్యక్రమం వచ్చినప్పటికీ మీ అందరికి కూడా ఒక హక్కుదారులు అవుతున్నారు. సో ప్రతి ఒక్క హక్కుదారులకి పట్టా, రిజిస్ట్రేషన్, తర్వాత హౌసింగ్ శాంక్షన్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇల్లు నిర్మాణం చేసుకుంటూ ఆ
ఇల్లు పూర్తి అవుతున్న వరకు మన అధికార యంత్రాంగం మీ అందరికీ తోడుగా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మీకు రెస్పాన్స్ బాగానే చేస్తారు అనేది నేను తెలియజేస్తాను. సో మీ అందరికీ కూడా లేఅవుట్స్ ప్రారంభించడం జరిగింది. సో ఆర్డీఓ గారు, కమిషనర్ గారు ఇద్దరు చాలా శ్రద్ధ తీసుకుంటూ లాస్ట్ 1 వీక్గా మన గౌరవ ఎమ్మెల్యే గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ పట్టా ప్రతి ఒక్కరికి రాయడం, మీ అందరికీ అందజేయడం, మీ అందరినీ కార్యక్రమానికి పిలవడంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు. సో వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. బికాస్ లాస్ట్ 1 వీక్లో మీరు తీసుకుంటున్న ఎఫర్ట్ వాస్ వెరీ హై. బికాస్ ఈ ల్యాండ్కి సంబంధించి నేను ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. మనం 1 సెంట్ ల్యాండ్ కొనాలంటే కూడా చాలా కష్టం అవుతుంది. అది దట్టు మోస్ట్ వాల్యుబుల్ ల్యాండ్స్ మనకి కాకినాడ జిల్లాలో పెనుగడూరు లేఅవుట్స్, మన గుర్జనపల్లి గ్రామంలో హైవేస్కి పక్కనే అయిన ల్యాండ్ అయినప్పటికీ కూడా 1 సెంట్ ల్యాండ్ మనం కొనాలంటే కూడా చాలా విలువైన ల్యాండ్. దట్టు ఒక సెంట్రల్ గవర్నమెంట్తో మనం మాట్లాడి మనకి ఆ ల్యాండ్స్ని మన చేతికి పొజిషన్ తీసుకుంటూ వాళ్ళకి పే చేయాల్సిన అమౌంట్ని పే చేస్తూ అది ప్రతి ఫాలోఅప్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా చేసుకుంటున్నారు అని నాకు తెలిసింది. సో దానికి మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. మనకి ఆ ఫాలోఅప్ అనేది అడ్మినిస్ట్రేషన్లో ఆ ఫాలోఅప్ ఉంటేనే ప్రతి ఒక్క ఫలితాలు కూడా మనకి అందుతాయి. ఆ ఫలితాలు అందిందంటేనే మీ లబ్ధి అనేది హక్కుగా మారడానికి ఒక మంచి కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో మీ అందరికీ కూడా పట్టా ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా మేమే తోడుగా ఉండి మీకు ఆ ప్లాట్స్ చూపించడం జరుగుతుంది. ఆ ప్లాట్స్ చూపించి మీరందరికీ నెక్స్ట్ ఫర్దర్గా ఫ్యూచర్ డేస్లో కూడా మనకి హౌసింగ్ శాంక్షన్ చేస్తూ ఆ లేఅవుట్స్లో మనకి రోడ్స్, డ్రైన్స్, తర్వాత కమ్యూనల్ బిల్డింగ్స్ వేస్తూ ఒక మోడల్ లేఅవుట్గా కూడా డెవలప్ చేస్తాము. సో మీ అందరు కూడా హౌసింగ్ శాంక్షన్ తీసుకుంటూ మీ ప్రతి ఒక్కరికి ఏ విధంగా అక్కడ హౌస్ కట్టుకోవచ్చు, మీకు ఇచ్చిన స్థలంలో ఏ మంచి ఫెసిలిటీస్తో మీరు హౌస్ కట్టుకోవచ్చు అనేది కూడా మన డిపార్ట్మెంట్ పరంగా మీకు ఒక మోడల్ కూడా ఏర్పాటు చేస్తాము. సో మీ అందరి సహకారంతో మీ 1, 2, 3 ముందుకు వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని చూసి ఇంకా 100 మందిలో వస్తారు, 1000 మందిలో వస్తారు. సో మీ అందరు కూడా హౌసింగ్ ప్రోగ్రామ్ ద్వారా మీ అందరికీ ఫలితాలు అందాలని నేను కోరుకుంటూ దానికి అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి మేము ఎటువంటి సహాయాలు మేము చేస్తామని మేము అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, కమిషనర్ గారికి, అడిషనల్ కమిషనర్ గారికి, తర్వాత అది ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. రోజుల నుంచి మీ ఇంటికి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ద్వారా వెతుక్కుంటూ వచ్చి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీరు ఏ కులం అని చూడం, ఏ మతం అని చూడం, మీది ఏ ప్రాంతం అని చూడం, మీరు ఏ జెండా పట్టుకున్నారని చూడం, మీరు ఏ పార్టీకి ఓటేశారని చూడం, మీకు అర్హత ఉంటే ఇంటి స్థలం ఇస్తానని చెప్పి మాటిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉంటే దాంట్లో దాదాపుగా 31,000 పైచిలకు మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా. ఇంతమంది అక్క చెల్లెమ్మలు ఒక్క చోట చూస్తే పండగలాగా అనిపిస్తోంది. ఇక్కడికి వచ్చిన వారిలో పేద, దిగువ, మధ్య తరగతి, నిరుపేద వర్గాలు ఉన్నాయి. డొక్కాడితే గాని రెక్కాడితే గాని డొక్కాడదు. ఏ పూట పనికి వెళ్తే ఆ పూట ఇల్లు గడిచే పరిస్థితి, ఇంటి అద్దెలు కట్టుకోలేని దుస్థితి, చాలా దయనీయమైన జీవితాలు గడుపుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలు కాపురాలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటినీ గమనించి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క మన కాకినాడ రూరల్ నియోజకవర్గం తీసుకుంటేనే సుమారుగా 680-700 ఎకరాల భూమిని సేకరించి ఇవాళ ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉన్నాం. ఈ ఇళ్ల పట్టాలు చారిత్రాత్మకం. బహుశా మీరు చూసుంటారు ఈ ఫ్లెక్స్ల మీద ఆల్రెడీ ఇప్పటికే ఇచ్చిన స్థలాలు చూస్తే దాంట్లో తిమ్మాపురం కానీ, జ్ఞానం 3 కానీ, జ్ఞానం 4 కానీ, పండూరు కానీ, కరప కానీ, అరట్లకట్ట, జడ్పావరం, కరప 2 లేఅవుట్ కానీ దాదాపుగా కాలనీలన్నీ కూడా వచ్చేసాయి. గృహప్రవేశాలు అయ్యి వాళ్ళందరూ కూడా ఇల్లు నిర్మాణం చేసుకుని చాలా మంది అక్కడికి మూవ్ అయ్యారు. మీకు కొంత ఆలస్యమైంది. నేను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇతర సందర్భాల్లో మీ వార్డుల్లో పర్యటించినప్పుడు మీరందరూ స్థలాల కోసం అడిగేవారు. ఇప్పుడు
ఆ భూమిని సేకరించి, చాలా విలువైన భూమి సేకరించి ప్రభుత్వ నిధులు దానికి చెల్లించి కేంద్ర ప్రభుత్వం నుంచి భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకుని అక్కడంతా వేగంగా శరవేగంగా పనులు చేస్తా ఉన్నాం. ఇప్పటికే అక్కడ ఉన్న జంగిలంతా క్లియర్ చేశాం. ఇప్పుడు అక్కడ రోడ్లు డ్రైన్లు వేసే పరిస్థితి పని మొదలైంది. అది కాకుండా హద్దులు నిర్ణయించే రాళ్ళు వేసే పని మొదలైంది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మహిళకి నివాసమే లేదు అంటే మరింత బాధాకరమైన విషయం. సో ఇది అభ్యున్నతి అంటే ప్రోగ్రెస్కి ఒక ఫస్ట్ స్టెప్ మహిళని ఆలోచిస్తూ అందరికంటే పథకాలు తీసుకొచ్చింది కూడా అన్ని కూడా మహిళల కోసమే. మన గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే ఒక విద్య అవనివ్వండి, ఒక వైద్యం అవనివ్వండి, ఒక మహిళల కోసం ఏదైనా శ్రేయస్సు అంటే డెవలప్మెంట్ అవనివ్వండి, ఇది చేసింది ఓన్లీ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వేరే పదాల్లో చెప్పాలంటే ఈయన ఒక గొప్ప సంఘ సంస్కర్త అనొచ్చు మనం. ఎందుకంటే ఏదైనా ఒక చిన్న ఒక స్కూల్ అవనివ్వండి, హాస్పిటల్ ఏదైనా కూడా పాత రోజులు ఏదైనా తీసుకొస్తే ఆ వ్యక్తికి ఎంతో ఒక వాల్యూ ఏమన్నా ఒకే ఒక ఆలోచన చేయగలిగేవారు. కానీ ఈ రోజుల్లో అందరి గురించి కూడా ఆలోచించే ఏకైక వ్యక్తి ఎవరు అదంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమం అన్నాం. సంక్షేమం అంటే మనకి ఏదో ఒక ఆలోచన వస్తే రాదు. పిల్లల స్కూల్ దగ్గర నుంచి ఆలోచించారు. అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలాగున్నది అని ఆలోచించారు. మరి అది పైనుంచి అయితే రాజశేఖర రెడ్డి గారు చూశారు, కాలేజ్ దగ్గర నుంచి ఏం చేస్తే బాగుంటుంది, ఫీజు రియంబర్స్మెంట్ అని ఆలోచన చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఫౌండేషన్ అంటే దిగువ స్థాయి నుంచి అంటే పిల్లలు స్టార్టింగ్ స్కూల్ నుంచి వీళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి ఇంగ్లీష్ మీడియం, నెక్స్ట్ ఏంటంటే ఒక బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక సైడ్ ఇంగ్లీష్లోని ఒక సైడ్ తెలుగులోని మాధ్యమంలో ప్రవేశపెట్టి పిల్లలు అంటే వాళ్ళ కష్టం అవుతుంది ఇంగ్లీష్లో చదవడం, దాని యొక్క అర్థం తెలుగులో తెలుసుకొని మరి చదివే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు మనం చూసే ఎడ్యుకేషన్ సిస్టమ్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చక్కగా ఇంగ్లీష్ చదువుతున్నారు. ఎందుకంటే ఈ ఇంగ్లీష్ అన్నది తర్వాతకి వాళ్ళకి హయ్యర్ స్టడీస్కి ఉపయోగపడుతుంది, అలాగే విదేశీ విద్యకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే దీని తర్వాత వచ్చింది మనకి వైద్య రంగం. అంటే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేదంటే ఒక వైద్యపరంగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలన్న ఆలోచనలో మనం ఉంటాం, అప్పులు చేస్తాం, లేదంటే ఉన్న ఇల్లు తాకట్టు పెట్టుకుంటాం, లేదంటే ఉన్న కాస్త కోస్త మహిళలు వాళ్ళ మెడలో ఉన్న పుస్తల తాడు కూడా తాకట్టు పెట్టిన రోజులు ఉన్నాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రోజు అందులో ఇంకా ఎన్నో అంటే ఆరోగ్య సమస్యలు అందులోకి తీసుకొచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షలు విలువ చేసే ఆరోగ్యశ్రీ కార్డుని తీసుకొచ్చారు మీ దగ్గర. అంటే రూరల్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి దానికి పట్టా పంపిణీ ఇవ్వడం జరుగుతుంది. కొంచెం ఆలస్యం జరిగింది ఎందుకంటే ఈ భూమి చాలా విలువైన భూమి కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుక్కోవడం జరిగింది. దీనికి అసలు 2 సంవత్సరాల నుంచి మీరు ఫస్ట్ కృతజ్ఞత చెప్పాలంటే ఎమ్మెల్యే గారికి చెప్పాలి, చప్పటి కొట్టి. ఎందుకంటే ఎప్పుడు సార్ విజయవాడ వెళ్ళరు అంటే నేను కాల్ చేసి అడిగేవారు, సార్ ఇక్కడ వెళ్తున్నారు, ఆటోమేటిక్గా మేడం ఈ పట్టా గురించి మాట్లాడుతున్నాను, పట్టా గురించి సీఎం ఆఫీస్కి చెప్తున్నాను. ప్రతిసారి అసలు ఇప్పటి వరకు దీనికి ఇంకా పని జరగాలి కాబట్టి దానికి కూడా గౌరవనీయుల ఎమ్మెల్యే గారు చాలా ఫాలోఅప్ చేశారు, చాలా పర్సూట్ చేశారు. ఆయన చేసే వల్లనే ఈ భూమికి అంతా కూడా డబ్బు కట్టి మనకి రావడం జరిగింది. సో ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను నేను కూడా. ఎందుకంటే ఒక మంచి చేసే పని కాదు, అది టీం మొత్తం, దాంట్లో ఎమ్మెల్యే గారికి పాత్ర. ఇంతకుముందు కూడా ఈ వార్డ్స్కి 2400 పట్టాలు ఇవ్వడం జరిగింది. మొత్తం 5200 పట్టా ఈ 8 వార్డ్ సంబంధించి. మీ అందరికీ తెలుసు కాకినాడ అంటే ప్రభుత్వ భూమి దొరకదు. ఎప్పుడైనా ఇవ్వాలంటే పేదలకి పట్టాలు ఇవ్వాలంటే చాలా ఖర్చు పెట్టి కొనుక్కొని లెవెలింగ్ చేసి, అంటే కొంచెం కింద స్థాయి ఉంటుంది కాబట్టి లెవెలింగ్ చేసి పట్టా ఇవ్వాల్సిన పరిస్థితి, దానికి ఖర్చు కూడా ఎక్కువ. కానీ మన గౌరవనీయులు సీఎం గారు ఈ జిల్లాలో ప్రత్యేకంగా చాలా ఎక్కువ ఖర్చు పెట్టి పేదలకి తప్పకుండా పట్టా ఇవ్వాలి, ప్రభుత్వ భూమి ఉన్నా లేకపోయినా మీరు కొనుగోలు చేయండి, ఖర్చు పెట్టండి, నేను డబ్బు ఇస్తాను హామీ ఇచ్చి అందరికీ పట్టా ఇవ్వడం ఈరోజు జరుగుతుంది. ఇప్పటి వరకు రూరల్ కాన్స్టిట్యుయెన్సీలు చూస్తే 31,000 పట్టా, అంటే హైయెస్ట్. ఎక్కడైనా చూసినా మన రాష్ట్రంలోనే హైయెస్ట్ పట్టాస్ ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఇవ్వడం జరిగింది అందరికీ. అంటే ఏమి తేడా లేకుండా అర్హత ఉంటే చాలు, ఏమి రాజకీయం చూడకుండా
మతం చూడకుండా ఏమి డిఫరెన్స్ చూడకుండా అందరికీ అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ భూమి గురించి చెప్పాలంటే ఇది హైవే నుంచి 1 కిలోమీటర్ మాత్రమే. చాలా విలువైన భూమి. ఆల్రెడీ అక్కడ ఊరు కూడా ఉంది. అది ఇది ఒక మీకు అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఇవ్వడం లేదా పంట పొలాల్లో ఇవ్వడం కాదు, ఊరికే ఆనుకునే హైవే నుంచి 1 కిలోమీటర్ దూరం ఈ భూమిలో మీ అందరికీ పట్టా ఇవ్వడం జరుగుతుంది. దానికి వాల్యూ చాలా ఎక్కువ. పట్టా ఇవ్వడంతో పాటు మీకు దీనికి రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది. అంటే వచ్చి లేదు మీకు పట్టా కరెక్ట్ కాదు తిరిగి తీసుకోవడం ఉండదు. శాశ్వత హక్కు మీది పట్టా. ఒకసారి మీరు పట్టా ఈ రోజు తీసుకుంటే వచ్చే వారం సచివాలయంకి వెళ్ళి మీ పేరుకి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇది మహిళల సశక్తీకరణలో పెద్ద పీఠ. ఇది ఒక పథకం మాత్రమే కాదు, మన మహిళల అందరి పేరుకి ఆస్తి రావడం. అదే మన గౌరవ సీఎం గారి ఉద్దేశం. మహిళలందరూ ఇండిపెండెంట్ గా ఉండాలి, వాళ్ళకి ఆస్తి ఉండాలి, వాళ్ళు ఎక్కడ చూడాల్సిన అవసరం లేదు. రేపు ఏమైనా సపోర్ట్ కావాలంటే వాళ్ళ దగ్గర భూమి ఉంది, ఇల్లు కట్టుకోవడానికి సపోర్ట్ ఇస్తున్నాము, భూమి ఈ రోజు ఇవి ఇస్తున్నాము, ఆస్తి అది ఈ రోజు ఇస్తున్నాము. దాంతో పాటు ఈ జిల్లాలో చూస్తే 1,20,000 పట్టా ఇవ్వడం జరిగింది. దాంట్లో 75,000 హౌసింగ్ కూడా శాంక్షన్ అయినాయి, 30,000 హౌసెస్ కూడా కంప్లీట్ అయినాయి. తిమ్మాపురం, నేమం, జెడ్బావరం, కరప్ప ఇవన్నీ మీరు చూసుకోండి. చాలా మంచి. అంటే ఒక పట్టా ఇచ్చి దాన్ని మర్చిపోవడం కాదు, దాంతో పాటు దానికి తగ్గట్టుగా మీకు హౌసింగ్ కి శాంక్షన్ ఇవ్వడం, మీకు వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం, ఎలక్ట్రిసిటీ ఇవ్వడం, డ్రైన్స్ కట్టుకోవడం, రోడ్ ఇవ్వడం అన్నీ జరుగుతుంది. మీరు చూసి ఉంటారు అక్టోబర్ లేఅవుట్కి వచ్చారు. అది మన అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో జనసేన పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కొణిదెల నాగబాబు. అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరచూరి భాస్కరరావు ఆధ్వర్యంలో జరిగిన జనసేన పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పీఎస్సీ సభ్యులు నాగబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఓ దుర్మార్గమైన పాలన జరుగుతుందని, అనకాపల్లి నియోజకవర్గంలో మంత్రి అమర్నాథ్ కనుసన్నల్లోనే అక్రమాలు జరుగుతున్నాయని, విసన్నపేటలో 609 ఎకరాలు భూమిని మంత్రి అమర్నాథ్ కబ్జా చేశారని, మంత్రి కబ్జాలు చేసి 100 కోట్లకు అధిపతి అయ్యాడని అన్నారు. అనకాపల్లికి దోమలు బెడద, వైసీపీ నాయకులు బెడద ఎక్కువైపోయిందన్నారు. ఈ వైసీపీ నాయకులు బెడద పోవాలంటే టీడీపీ జనసేన పార్టీలను గెలిపించాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి పెరిగిపోయిందని, వైసీపీ ప్రజాప్రతినిధులు బూతులు తిట్టడానికి తప్ప అభివృద్ధి చేయడానికి పనికిరారని అన్నారు. టీడీపీ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ ఆధునీకరణ చేస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, రాష్ట్రంలోని లా అండ్ ఆర్డర్ ప్రతిష్టంగా ఉండేటట్లు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు, అర్బన్ జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ యాదవ్, అధికార ప్రతినిధి బొలిశెట్టి సత్యనారాయణ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగనన్న గోరుముద్ద అంటాడు, జగనన్న విదేశీ విద్య అన్నారు. అంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తి కొడుకు అని చెప్పి ఓట్లు వేశారు. ఓకే, అది పక్కన పెడితే ఆయన్ని కూడా నెమ్మదిగా ఫేడ్ అవుట్ చేసేసి మొత్తం ఇతనే కనబడుతున్నాడు. నెమ్మదిగా సిస్టర్ని, తల్లిని కూడా దూరం చేసేసాడు. అంటే ఇతను ఎంత స్వార్థపరుడు అంటే మీరందరూ ఆలోచించు, తల్లిని చెల్లిని కూడా దూరం చేసేసి ఆస్తుల కోసం, లేకపోతే ఏమాత్రం చిన్న అధికారంలో షేర్ వస్తారో భయపడిపోయి దూరం పెట్టిన వాళ్ళు మీకు ఏం చేస్తారన్న నమ్మకం మీకుంది. ఏం చేయగలుగుతాడు ఇతను? ఏమి చేయడు. ఈ స్కీముల గురించి మాట్లాడతారు. స్కీములు మీరు కాదు కదా, ఏ ప్రభుత్వం వచ్చినా ఇచ్చి తీరాల్సిందే. ప్రజల వెల్ఫేర్లో అదొక భాగం. జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకన్నా అద్భుతమైన స్కీమ్స్ తీసుకొస్తాం, మీకన్నా అద్భుతంగా చేస్తాం. కాకపోతే పేర్లు మారచ్చు, కొంత అమౌంట్ పెరగచ్చు, 1% అటు ఇటు ఉన్నా సరే ఖచ్చితంగా మీరు చేసేటువంటి వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తాం. దానికంటే మించి మన ప్రతి చోట, రాష్ట్రంలో ప్రతి చోట ఇండస్ట్రీస్ పెడతాం. ముఖ్యంగా యువతీ యువకులు వాళ్ళ ఎనర్జీని సరైన దిశలో పెట్టకపోతే, ఇక్కడ మనకు తెలుసు కదా గంజాయికి ఎలా బానిసలైపోయి ఎంతోమంది యువత నాశనం అయిపోతున్నారు. ప్రపంచం మన భారతదేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా అందరూ అరకు వైపు చూపిస్తారు. అంటే వైజాగ్ ఇటువైపు ఏం మీకు వస్తుందని. ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు తలదించుకోవాల్సి వస్తుంది. ఏంట్రా బాబు వీళ్ళు చేసే పనికి, వీళ్ళు చేసే గంజాయి వ్యాపారం, వీళ్ళు చేసే గంజాయి మాఫియాకి
మనం బలైపోతున్నాం ఏంటి? నిజంగా మనం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంటా, మనం వాళ్ళ కోసం కష్టపడుతుంటే ఇలాంటి పరిస్థితి వచ్చిందని సిగ్గుపడుతున్నాం. వాళ్ళకైతే సిగ్గు లాంటివి ఏమి లేవు, వాళ్ళు ఏదైనా చేస్తారు. ఆఖరి ఇంకో మాట కూడా ఉన్నా, ఇక్కడున్న మినిస్టరు, మీ ఎమ్మెల్యే మినిస్టర్, అతను కూడా గంజాయి వ్యాపారంలో కొంత భాగం ఉందని నేను విన్నాను. 80%? ఓకే, థ్యాంక్ యూ. అల్లూరి సీతారామరాజు జిల్లాలో తొలి శాఖ గ్రంథాలయాన్ని శనివారం కొయ్యూరులో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండ రాజీవ్ గాంధీ, పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి సంయుక్తంగా ప్రారంభించారు. తొలిసారిగా అల్లూరి జిల్లాకు 3 శాఖ గ్రంథాలయాలు మంజూరయ్యాయి. వాటిలో అరకు నియోజకవర్గంలో పెదబయలు, పాడేరు నియోజకవర్గంలో కొయ్యూరు, జి మాడుగులలో గ్రంథాలయాలు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. శనివారం కొయ్యూరులో తొలి గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాడేరు శాసనసభ్యులు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, ప్రస్తుతంతో ఆగిపోకుండా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే రీతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. భవిష్యత్ తరాలకు విజ్ఞానాన్ని పంచేందుకు గ్రంథాలయాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయన్న నేపథ్యంలో ప్రతి గ్రామానికి ఒక డిజిటల్ గ్రంథాలయం ఉండాలని ఆలోచన చేశారన్నారు. గ్రంథాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని, దానికి సంబంధించిన ఏర్పాట్లు చైర్మన్ చేయాల్సి ఉందన్నారు. ఏపీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండ రాజీవ్ గాంధీ మాట్లాడుతూ, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు గ్రంథాలయ అభివృద్ధికి 1,10,00,000 మంజూరు కాగా 60 లక్షల రూపాయలతో పుస్తకాల కొనుగోలు చేసి అందులో 508 కొయ్యూరుకు పంపడం జరిగిందన్నారు. గ్రంథాలయాల్లో పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు ఇస్తే ప్రతిపక్షాలు కోర్టులకు వెళ్లి నిలుపుదల చేశాయని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్, స్థానిక లైబ్రేరియన్ కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. సంస్థకి చైర్మన్ అవగలిగారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి రాజకీయాల్లో ఉండబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక మహిళా పక్షపాతి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి యువతకి ప్రాధాన్యం ఇస్తూ, కొత్త వారికి అవకాశాలు కల్పిస్తూ, కార్యకర్తలను కూడా నాయకులుగా తీర్చిదిద్దగలుగుతున్నాడు కాబట్టి, మాతో పాటు సమానంగా యువజన కాంగ్రెస్లో పనిచేసిన మా అందరికంటే ఎన్నో సంవత్సరాల ముందే శాసనసభ్యురాలు కాగలిగారు అంటే అది ఆమె పడినటువంటి కష్టం, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం. ఇన్నాళ్ళకి ఆమెతో పాటు మేము అరకు పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసినప్పుడు, నేను మా సొంత నియోజకవర్గం టౌన్లో దక్షిణ నియోజకవర్గానికి యూత్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి సందర్భాల్లో మేము కలిసి సమాజం కోసం, సమాజంలో ఉన్నటువంటి యువత కోసం తీసుకురావాల్సినటువంటి మార్పు కోసం మనం ఏదైతే యువతగా కోరుకుంటాం అనేక కళ్ళ కన్నాం కష్టపడుతూ, బట్ ఆ కళ్ళను సాకారం చేసుకునే అవకాశం అధికారంతో సుసాధ్యం అవుతుంది. అటువంటి అధికారాన్ని 5 ఏళ్ల క్రితమే మీ ఎమ్మెల్యే గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆమె కూడా ఎంతో మార్పును తెచ్చారు. వస్తుందంటే ఎవరండి రోడ్లు పట్టలేదు, రోడ్లు బాలేదు అన్నారు. తీసుకొచ్చి మీ రోడ్లు చూపించాలి. వస్తుంటే ఎంత బ్రహ్మాండంగా ఉన్నది రోడ్లు. అయితే రోడ్లు వేస్తున్నప్పుడు కూడా రోడ్లు బాగాలేదని చెప్పి దుష్ప్రచారం చేస్తారు. సో ఎంతో మంచి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నప్పటికీ కూడా వంకలేనమ్మ డొంకటికి ఏడ్చింది అన్నట్టు, చెట్టు ఉన్న పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. అయితే దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి లింక్ ఏంటి? నేటి పౌరులే, నేటి బాలలే రేపటి పౌరులు. మౌత్ పబ్లిసిటీ మాకు తెలుసు, బికాజ్ అండ్ హీఈస్ లైక్ మంచి స్పోక్స్ పర్సన్ కూడా. చాలా డిబేట్స్లో కూడా మన పార్టీ తరఫున ఆయన చాలా టీవీస్లో కూడా షోస్లో ఇస్తూ ఉంటారు. అండ్ ఇలాంటి వ్యక్తులు ఒక మంచి సంస్థకి చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించినప్పుడు 100% ఎఫర్ట్స్ పెట్టి ఆ పోస్ట్కి జస్టిఫై చేస్తారని నమ్మకం మా అందరికీ ఉంది. సో మా ఏజెన్సీలో ముఖ్యంగా ఏదైతే మారుమూల గిరిజన ప్రాంతంలో గతంలో పరిస్థితులు మనం చూసాము, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసాం. అండ్ ఈరోజు మేము ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతున్నాం. ఈరోజు మా స్కూల్స్ కానివ్వండి, మా హాస్పిటల్స్ కానివ్వండి, మా అంగన్వాడీస్ కానివ్వండి, నాడు నేడు అనే అద్భుతమైనటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎంతో చక్కటి బిల్డింగ్స్, నాకు తెలిసి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కూడా అంత చక్కటి బిల్డింగ్లు నిర్మాణం చేయరు. అదేవిధంగా అంత చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కల్పించినటువంటి దాఖలాలు ప్రైవేట్ సెక్టార్లో కూడా ఎక్కడ లేదు. సో అలాంటిది ఒక గవర్నమెంట్ సెక్టార్లోని ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ చూస్తే, ఈరోజు పిల్లలు చూస్తే, యువత అంతా క్రీడల్లో రాణించాలని గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పిఠాపురం నియోజకవర్గంలో క్రీడారంగ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం పట్టణం పిఠాపురం మహారాజకోట ఆవరణలో వర్మ యూత్ ఆధ్వర్యంలో మెగా వాలీబాల్ పార్లమెంట్ టోర్నమెంట్ ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి జాతీయ సీనియర్ బాస్కెట్బాల్ క్రీడాకారుడు కొండేపూడి ప్రకాష్ అధ్యక్షత వహించగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి వాలీబాల్ కోర్టును ప్రారంభించారు. అనంతరం బెలూన్స్ను పావురాలను మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా ఎగురవేసి వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ కొంతసేపు క్రీడాకారులతో కలిసి వాలీబాల్ను ఆడారు. అనంతరం క్రీడాకారులను మాజీ ఎమ్మెల్యే వర్మ పరిచయం చేసుకున్నారు. ఈ వాలీబాల్ టోర్నమెంట్కు సుమారు 40 టీంలు పాల్గొనున్నాయి. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రసంగించారు. కాగా ఈ వాలీబాల్ టోర్నమెంట్ 3 రోజుల పాటు జరగనుంది. ఈ కార్యక్రమంలో నూతాటి ప్రకాష్, దేవరపల్లి రామారావు, మడికి ప్రసాద్, రెడ్డెం భాస్కర్రావు, అనిశెట్టి సత్యానందరెడ్డి, నల్లా శ్రీను, సురవరపు సుబ్బారావు, బోనసల శివ, అల్లవరపు నగేష్, రాయుడు శ్రీను, కోళ్ల బంగారు బాబు, కుర్రోలు కొరుప్రోలు శ్రీను, మస్కపల్లి రాజా, గుండ్ర సుబ్బారావు, సీరం మాణిక్యం, రావుల రమేష్, పిల్లి చిన్న, ఎలుగుమటి రాజారావు, బర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురంలో వాలీబాల్ పుట్టిన లేదంటే పిఠాపురం. మరి ఆ టైంలో వీళ్ళందరూ కూడా ప్రకాశాలు కూడా నేషనల్గా ఆడడం ఇదొక రికార్డు. మనం కూడా ఎప్పటికప్పుడు భావితరాలకు చెప్పుకుంటున్నాం. మరి అందులో భాగంగానే 43 టీములు, 46 టీములు. నాకు కొంచెం లోకల్ పిచ్చి. మనం ఏం చేస్తున్నామంటే జిల్లానే అలా పెడుతున్నాం, వాళ్ళు కొట్టుకుని వెళ్ళిపోతున్నాం. కష్టం అంటే పెట్టచ్చు, పెట్టకూడదని కాదు. క్రీడల్లో ముందు అసలు మన వాళ్ళని ట్రైనప్ చేసాక అప్పుడు జిల్లాని పిలిస్తే దానికి తగ్గట్టు సమాధానం మన వాళ్ళు కూడా చెప్తారు. అంచేత ముందు ట్రైనప్ అవ్వాలి కాబట్టి కాన్స్టిట్యున్సీ లెవెల్లో పెడదామని చెప్పి అందరూ అంటే సరే దానికని చెప్పి పెట్టమని చెప్పాం. ఏది ఏమైనా మన నియోజకవర్గంలో యువతకి ఎప్పుడూ సపోర్ట్గా ఉంటాం. అలాగే నిరుద్యోగ యువతకి జాబ్ మేళాలు పెట్టాం, 1000 ఉద్యోగాలు ఇచ్చాం. రకరకాల పెద్ద పెద్ద కంపెనీలతో పెంచాం. ఇన్ఫోసిస్, ఎట్రో, హెచ్డిఎఫ్సి, అలాగే సెల్కాను, ఇలా చాలా పెద్ద పెద్ద కంపెనీలు. ఇక్కడ నుంచి బస్సుల నుంచి పెట్టిన ఘనత కూడా మనది ఉంది. ఆ విధంగా మనం ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఈవేళ కొత్తగా కల్పించిందేం కాదు, ఎప్పుడు పూర్వం నుంచి మనం కల్పిస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా ఎవరు వచ్చినా మన అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం. అలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెచ్చాం. స్పోర్ట్స్ కాంప్లెక్స్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 3 కోట్ల రూపాయలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెచ్చాం. అందులో వాలీబాల్ కోర్టు, ఇండోర్ బాస్కెట్బాల్, షటిలు, అలాగే మహిళలకు ఒక టైంలో మన జాగింగు, వాకింగ్ ట్రాకు, అలాగే జెంట్స్కి ఒక టైంలో వాకింగ్ ట్రాకు అలాగే ప్లాన్ చేసి అక్కడ మినీ క్రికెట్ ప్రాక్టీస్ కానీ ఇట్లకి కానీ ఉపయోగపడే విధంగా అన్నీ ప్లాన్ చేసి తెచ్చాం. అది నత్తనడక నడుస్తుంది, చూస్తున్నారు. అది మేమున్నప్పుడే మొదలెట్టాం పనులు, కానీ నత్తనడక నడుస్తుంది. మరి ఇవన్నీ కార్యక్రమాలు కూడా మీరు ఇచ్చిన ఆదరణ ప్రకారం, మీరు ఇచ్చిన ఆశీర్వాదం ప్రకారం ఆ రోజుల్లో నాకు దగ్గర 49,000 మెజార్టీ ఇచ్చారు. దాంతో అన్ని వర్గాలకి, యువతకి, పెద్దవాళ్ళకి, రైతులకి, మహిళలకి అన్ని రకాల సహాయ సహకారాలు చేయాలని పట్టుదలతో మేము చేశాం. ఇప్పుడు నేను కోరేది ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండేలాగా, పూర్వం పిఠాపురానికి ఏ విధమైన పేరు అయితే ఉండేదో వాలీబాల్లో ఆ విధమైన పేరు తీసుకురావాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న అందరు ప్లేయర్లదే ఉందని కూడా తెలియజేస్తాం. అలాగే అటువంటి పైకి ప్రాక్టీస్ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకి కావాల్సిన ప్రాక్టీస్ కానీ కావాల్సిన సపోర్ట్ కానీ మేమందరం కలిసి చేస్తామని కూడా మరొకసారి తెలియజేస్తాం. అంటే మట్టిలో మాణిక్యాలు అంటారు, మనం వెలికి తీసి సాన పెడితే ఢిల్లీ వరకు కొట్టచ్చు, అందులో తేడా ఏమీ లేదు. అంచేత మరి అందరూ కూడా ఈ యొక్క కాన్సెప్ట్లో ట్రైనప్ అవుతారని, మన పిఠాపురానికి మన వాళ్ళు మంచి పేరు తీసుకొస్తారని, మరి మనం కూడా స్పోర్ట్స్ సంబంధించి మరి అందరికీ కూడా ఉపయోగపడాలని స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకొచ్చాం. యువకులందరికీ కూడా జాబ్ మేళాలు చేసాం. వివిధ కంపెనీల్లో బస్సుల మీద పంపించి అక్కడి నుంచి మీ అందరికీ జ్ఞాపకం ఉండొచ్చు. ఇన్ని కార్యక్రమాలు మనం చేసాం కాబట్టి
యువతకి మేము సపోర్ట్గా ఉంటాం, ఇప్పుడు యువత కూడా మాకు సపోర్ట్గా ఉండాలని మరొకసారి అందరినీ కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ములగపూడిలో వైఎస్ షర్మిలారెడ్డి రచ్చబండ కార్యక్రమానికి విశేష స్పందన. ఇచ్చిన హామీలన్నీ మద్యం షాపులోనే దొరుకుతున్నాయని విమర్శ. పదవ రోజుకు చేరుకున్న కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ చేపట్టిన ఆందోళన. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు నిర్మించే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. కాకినాడలో పేదలందరికీ ఇళ్లు పథకం క్రింద ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా. అనకాపల్లిలో జనసేన పార్టీ ఆత్మీయ సమ్మేళనం. పాల్గొన్న కొణిదెల నాగబాబు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.